అందరికీ నమస్కారం. రాత కోత వాత కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈరోజు వివిధ ప్రధాన పత్రికల్లో ఉన్న ముఖ్యమైనటువంటి కథనాలు మనం పరిశీలిద్దాం. ముందుగా మనం ఆంధ్రప్రభ పత్రికతో స్టార్ట్ చేద్దాం. ఆంధ్రప్రభలో ఈరోజు వచ్చినటువంటి ముఖ్యమైన కథనాల్లో లొంగుబాటలో మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా అనే కథనాన్ని మనం చూడొచ్చు. మరొక ముఖ్యమైన కథనం, ట్రంప్ ప్రతీకార సుంకం భారీగా తగ్గే అవకాశం, ఒప్పందం దిశగా చర్చలు, 15% కుదిరే ఛాన్స్, తొలుత 25% తొలగింపు, ఆపై 15% తగ్గింపు. దీపావళి రోజు మోదీకి ట్రంప్ ఫోన్, రష్యా చమురు, అమెరికా మొక్కజొన్నలపై ఇరువురు నేతల మధ్య సుదీర్ఘ చర్చలు. అంటే అమెరికా తను విధించినటువంటి టారిఫ్ని తగ్గించే ప్రయత్నంలో ఉంది. అంటే అమెరికా టారిఫ్ తగ్గిస్తుందంటే ఇండియాని బెదిరించినందుకు ఏదో ప్రతిఫలం ఆశించింది. ఆ ప్రతిఫలం సమర్పించేందుకు ఇండియన్ గవర్నమెంట్ అంగీకరించి ఉంటుంది. ఇండియన్ గవర్నమెంట్ అంగీకారంతో ఇప్పుడు ట్రంప్ టారిఫ్ తగ్గించే ప్రయత్నంలో ఉన్నారు. ఇప్పటికే అమెరికాలో విద్యార్థులకు సంబంధించి H1B వీసాలు ఇలాంటి వాటి మీద కొంత ఉపశమనం దక్కింది. ఇప్పుడు టారిఫ్ల్లో రిలీఫ్ దక్కబోతుంది. వీటన్నిటి వెనక అసలు మతలబ్ ఏంటి, ఇండియన్ గవర్నమెంట్ ఎక్కడ రాజీ పడింది, ఎక్కడ అమెరికా చెప్పినట్టుగా నిర్ణయం తీసుకుంది, ఇవన్నీ కూడా తేలాల్సి ఉంది. అమెరికాకి అనుకూలంగా ఏదో ఒక్క చోట ఇండియన్ గవర్నమెంట్ రాజీ పడకపోతే ట్రంప్ సర్కారు దిగొచ్చే అవకాశం లేదు. ట్రంప్ సర్కారు టారిఫ్లు తగ్గించే ఛాన్స్ ఏ కోసానే లేదు. కాబట్టి అసలు ఏం జరిగింది అన్నది మాత్రం తేలాలి. ఇప్పుడు టారిఫ్లు అయితే తగ్గించే యోచనలో ఉన్నట్టుగా కథనాలు వస్తున్నాయి. ఇక అమెరికాలో భారత విద్యార్థులకు నేరుగా ఉద్యోగాలు, మారిన H1B నిబంధనలు, ఇవన్నీ ఈ ఒప్పందాలు, వాణిజ్య ఒప్పందాలకు సంబంధించినటువంటి వ్యవహారానికి ఇవన్నీ కొనసాగింపుగా మనం చూడాల్సి ఉంటుంది. ఇక మరొక వైపు ఎమిరేట్స్తో బంధం బలపడాలి అంటూ నిన్న UAEలో చంద్రబాబు పర్యటన ప్రారంభమైంది. ఒకవైపు UAEలో చంద్రబాబు, రెండో వైపు ఆస్ట్రేలియాలో నారా లోకేష్, ఇరువురు నేతలు చెరో దేశంలో పర్యటిస్తున్నారు. ఆ పర్యటనకు సంబంధించినటువంటి కథనాలు ఇక్కడ మనం చూడొచ్చు. పసిడి ధర భారీ పతనం, ఒక్క రోజులోనే తగ్గిన 5.5%. అదే బాటలో వెండి ధర, అంతర్జాతీయంగా పడిపోయిన బంగారం వెండి ధరలు, RBI వద్ద 880 టన్నుల గోల్డ్ ఉంది అనేటువంటి కథనం ఆంధ్రప్రభ పత్రికలో మనం చూడొచ్చు. ఇక దక్షిణ కోస్తాలో అలా జడివాన, క్లౌడ్ బరస్ట్ తరహాలో కుంభవృష్టి, కడప జిల్లాలో 61 సెంటీమీటర్ల వర్షపాతం, చాలా 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 తీవ్రమైనటువంటి వర్షం అన్నట్టు. కరువు జిల్లాల్లో వరద పరిస్థితి, పొంగిన నదులు, తెగిన గట్లు, చిత్తూరులో 24 చెరువులు ధ్వంసం, కృష్ణా, గుంటూరు, సీమ జిల్లాల్లోనూ ప్రభావం, పొన్నూరులో పిడుగుపాటుకు 2 మృతి, 14 జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ జారీ, డిప్యూటీ సీఎం హోంమంత్రి సమీక్ష. తమిళనాడులో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి అనేటువంటి కథను ఇక్కడ మనం చూడవచ్చు. ఇరుముడితో రాష్ట్రపతి ముర్ము అయ్యప్ప దర్శనం, శబరిమలలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దర్శనం చేసుకున్నారు. దానికి సంబంధించిన కథనం. స్థానిక పోరుకు సై, కూటమితో సమన్వయంతోనే బరిలోకి దిగుతాం, బీజేపీ శ్రేణులు సిద్ధమవ్వాలి, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి కార్యాచరణ. బీజేపీ మరి క్షేత్రస్థాయిలో బలోపేతానికి ఏడాదిన్నరగా ఏం ప్రయత్నం చేసింది, ఏం ఫలితం వచ్చింది, ఆ పార్టీ ఎక్కడైనా కోలుకుందా, పుంజుకుందా, ముందుకెళ్లే ప్రయత్నంలో ఉందా, ఇవన్నీ సందేహాలే. ఇక యాత్రలతో జోష్, కుంపట్లతో స్మాష్, ఇండియా కూటమిలో కుమ్ములాటలు. బీహార్ ఎన్నికలకు సంబంధించినటువంటి కథనం. బీహార్లో ఎన్నికల వేడి రాజుకుంది. ఇప్పటికే అభ్యర్థులు ప్రకటించారు. పొత్తులు కొంతమేర సఖ్యంగానే సాగుతున్నట్టు కనిపిస్తున్నాయి. కానీ పొత్తుల్లో ఆయా అంతర్గతంగా పార్టీల మధ్య తిరుగుబాట్లు, వ్యతిరేకతలు, ఇవన్నీ కూడా చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ఈ కుమ్ములాటలతోనే ఇప్పుడు పార్టీలన్నీ కలవరపడుతున్నాయి అనే కథను ఇక్కడ చూడవచ్చు. ప్రసూతి వైద్య సేవలపై స్పెషల్ ఫోకస్, ప్రసూతి మరణాలను తేలిగ్గా తీసుకోవద్దు, మెటర్నల్ డెత్ ఎడిట్ మస్ట్, శ్రీదుర్గ మృతిపై నివేదిక ఇవ్వండి, ఆ ఘటనపై విచారణకు డిప్యూటీ సీఎం ఆదేశం. పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో మెటర్నిటీ డెలివరీ కోసం వచ్చినటువంటి ఒక బాలింత ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటన చాలా కలకలం రేపింది. పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఆసుపత్రిలో తగిన సదుపాయాలు లేక, సిబ్బంది సక్రమంగా సాగక ఒక బాలింత చనిపోయింది అనేటువంటి కారణంతో చాలా చాలా దుమారం రేగింది. దాని మీద డిప్యూటీ సీఎం స్పందించినట్టుగా ఈ కథనం. మా నాన్న ఇక మెంటార్గా మారిపోవాలి, కర్ణాటక సీఎం సిద్దిరామయ్య తనయుడు కామెంట్. ఇప్పటికే కర్ణాటకలో డిప్యూటీ సీఎం శివకుమారు, సీఎం సిద్దిరామయ్య మధ్య చాలా పెద్ద పోటీ నడుస్తోంది. అదే సమయంలో ఇప్పుడు సిద్దిరామయ్య కొడుకు మరొక పేరుని తెర మీద తీసుకురావడం వెనుక సిద్దిరామయ్య వ్యూహం ఏమైనా ఉందా అనే చర్చ అయితే సాగుతోంది. భారత్ పాక్ సంబంధాలపై చర్చించాం, అంతర్జాతీయ వాణిజ్యం పైన మాట్లాడుకున్నాం. ప్రధానికి ఫోన్ చేసిన అనంతరం
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడి. ఆసక్తికరం ఏంటంటే ఇండియా అమెరికా, లేదంటే ఇండియా చైనా, ఇండియా రష్యా, ఇండియా జర్మనీ, ఇట్లా వివిధ దేశాలతో భారతదేశ అధినేతలు మాట్లాడుతూ ఉంటారు, ప్రధాని మాట్లాడుతూ ఉంటారు. కానీ ఏ దేశంతో ఎప్పుడు మాట్లాడినా ప్రధానికి సంబంధించినటువంటి నరేంద్ర మోదీ ఎవరితో ఫోన్లో మాట్లాడినా ఆ వివరాల్ని భారత ప్రభుత్వం వెల్లడిస్తుంది. కానీ అమెరికా ట్రంప్తో మాట్లాడితే మాత్రం భారత ప్రభుత్వం చేసిన దానికన్నా అమెరికన్ గవర్నమెంటే ఎక్కువ హడావుడి చేస్తుంది. నేరుగా ట్రంపే మోదీతో ఏం మాట్లాడారు, మోదీ ఏం చెప్పారు, మోదీ ఎంతగా అంగీకరించారు, మోదీని ఎట్లా దించారు, ఇలా ఆఖరికి ఇండియా పాకిస్తాన్ మధ్య ఆపరేషన్ సింధూర్ సందర్భంగా సాగిన సైనిక ఘర్షణల నుంచి అన్ని సందర్భాల్లోనూ ట్రంపే వ్యవహరిస్తూ ఉంటాడు. మరి ఇండియన్ గవర్నమెంట్ ఎందుకని ట్రంప్ విషయంలో అధికారిక ప్రకటన చేయలేదు, చేయడానికి ఎందుకు జాప్యం చేస్తుంది, ఇండియన్ గవర్నమెంట్ కన్నా ముందే అమెరికన్ గవర్నమెంట్ ఎందుకని ఎట్టా సాగిందో చెప్పేస్తుంది, ఇవన్నీ చాలా ఆసక్తికరం. నిన్న కూడా మళ్ళీ ట్రంప్ మోదీతో ఫోన్లో మాట్లాడారట. ఏం మాట్లాడారో ట్రంప్ చెప్తున్నారు. మన పత్రికలు ఆశ్చర్యం ఏంటంటే మనం ట్రంప్ చెప్పింది రాసుకోవాల్సి వస్తుంది. మన ప్రధానమంత్రి ఇక్కడ ఏం చెప్పారు, మన దేశ అవసరాల రీచి ఇక్కడ ఏం మాట్లాడారు అనేది భారత ప్రభుత్వ ప్రకటన కన్నా అమెరికన్ గవర్నమెంట్ ప్రకటనని మనం ప్రధానంగా చూడాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది. ఇక ఎమిరేట్స్లో చంద్రబాబు పర్యటనకు సంబంధించి 28న అమరావతిలో 12 బ్యాంకుల శంకుస్థాపన, బ్యాంకుల ఆఫీసులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా జరగబోతుంది. ఇది గత నెలలో జరగాలి, అనూహ్యంగా వాయిదా పడింది. ఇప్పుడు మళ్ళీ 28వ తారీఖు ముహూర్తం పెట్టారు. ఇక పరిశోధకులు, ప్రొఫెసర్లు మాతృభూమికి వచ్చేయండి. విదేశాల్లోని భారత సంతతి విద్యా నిపుణులను ఆకర్షించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త పథకం. అభివృద్ధికి సహకరించండి అంటూ ఆస్ట్రేలియాలో లోకేష్ పర్యటన సంబంధించిన కథనం ప్రధానంగా చూడొచ్చు. ఉరుముతున్న అల్పపీడనం ఈరోజు వాయుగుండంగా మారే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక మరొక ముఖ్యమైన కథనం, ప్రకాశం జిల్లాలోకి అద్దంకి సరిహద్దులు నిర్ణయిస్తూ 2 రోజుల్లో నివేదిక పంపాలి. CCLA జయలక్ష్మి ఆదేశాలు. ఆంధ్రప్రదేశ్లో జిల్లాల పునర్విభజన ప్రక్రియ మరోసారి చేపట్టబోతున్నాం అంటూ చంద్రబాబు సర్కారు క్యాబినెట్లో నిర్ణయం తీసుకుంది. ఒక క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. క్యాబినెట్ సబ్ కమిటీ రిపోర్ట్ ఇస్తుంది. ఆ రిపోర్ట్ ఆధారంగా నిర్ణయాలు ఉంటాయని చెప్పింది. కొత్త జిల్లాల విభజన, దాంతోపాటుగా కొన్ని జిల్లా కేంద్రాల మార్పు, కొన్ని పూర్వపు జిల్లాల్లోకి మళ్లించే ప్రయత్నాలు, ఇలా చాలా జరుగుతాయని చెప్పింది. కానీ మరి ఆ మంత్రివర్గ ఉపసంఘం అయితే కొన్ని చోట్ల పర్యటించింది. కానీ ఆ రిపోర్ట్ ఏమైంది, ఎక్కడి వరకు వచ్చింది, రిపోర్ట్లో ఏమి ఇచ్చారు, ఇవన్నీ ఎక్కడ వెల్లడించిన దాఖలాలు లేవు. కానీ హఠాత్తుగా ఇప్పుడు అద్దంకిని మాత్రం బాపట్ల జిల్లాలోంచి ప్రకాశం జిల్లాలోకి, పూర్వపు జిల్లాలోకి మార్చేదానికి తగ్గట్టుగా CCLA నిర్ణయం తీసుకుంటుంది. ఆసక్తికరం. వాస్తవానికి ఈ డిసెంబర్ 31వ తారీఖులోగా మాత్రమే ఎక్కడైనా జిల్లాల పునర్విభజన జరపాలి, సరిహద్దులు మార్చాలి. జనవరి 1వ తారీఖు నుంచి సరిహద్దులు మార్చడానికి లేదు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నివేదిక ఇచ్చింది. ఎందుకు అంటే కేంద్ర ప్రభుత్వం జనవరి 1వ తారీఖు 2026 నుంచి జనాభా లెక్కల సేకరణ మొదలు పెట్టబోతుంది. జనాభా లెక్కల సేకరణ మొదలైన తర్వాత ఏ రెవెన్యూ సరిహద్దులు కూడా మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వాలకి వీలుండదు. కాబట్టి చంద్రబాబు సర్కార్, కూటమి ప్రభుత్వం ఏవైనా జిల్లాలు మార్చినా, కొత్త జిల్లాలు ఏర్పాటు చేసినా, జిల్లా కేంద్రాలు అటు ఇటు చేసినా, ఏం చేసినా డిసెంబర్ 31వ తారీఖులోగా చేయాలి. ఇది ఇప్పుడు హఠాత్తుగా అద్దంకిని ప్రకాశం జిల్లాలో మార్చే నిర్ణయం చేస్తున్నప్పుడు మరి కందుకూరు నియోజకవర్గాన్ని ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో ఉన్నదాన్ని పాత ప్రకాశం జిల్లాలోకి మార్చాలన్న డిమాండ్ కూడా ఉంది. మరి ఆ నిర్ణయం ఎందుకు తీసుకోలేదు? ఇదొక ఆసక్తికరమైనటువంటి పరిణామం అవుతుంది. మరి ఇదొక ప్రకాశం జిల్లా వరకే ఆర్డర్స్ ఇచ్చారా, మిగిలిన జిల్లాలకు సంబంధించినటువంటి కథనాలు రాయలేదు? ఇలాంటివి చాలా ఉన్నాయి. ఉదాహరణకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న మండపేట అసెంబ్లీ నియోజకవర్గాన్ని రాజమండ్రిలో మార్చాలి, రామచంద్రాపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో మార్చాలి, ఇట్టా అదే పొంగనూరుని చిత్తూరు జిల్లాలో మార్చాలి. ఇలా చాలా ప్రతిపాదనలు ఉన్నాయి. వీటన్నిటికీ సంబంధించినటువంటివన్నీ ఇప్పుడు ముందుకు తీసుకొస్తున్నారా? ఇవన్నీ జరగబోతున్నాయా? లేకుంటే ఓన్లీ అద్దంకిని ప్రకాశం జిల్లాలో చేర్చి చేతులు దులుపుకుంటారా? ఈ స్పష్టత రావాల్సి ఉంది. కానీ చాలా డిమాండ్స్ అయితే ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు కొలుక్కొస్తాయా, ఇది ఒకటేనా అన్న చూడండి. ప్రస్తుతం మాత్రం అద్దంకిని పాత ప్రకాశం జిల్లాకి మారుస్తున్నటువంటి తరుణంలో ఇదొక కీలకమైనటువంటి అంశంగా మనం చూడాల్సి ఉంటుంది. హైవే విస్తరణ సరే, కోడళ్లలో పై వంతులేవి, ఫ్లైఓవర్ల విషయంలో విజయవాడ మచిలీపట్నం మధ్య NH విస్తరణకు DPR రూపొందించారు. కానీ అందులో అవసరమైనటువంటి చోట్ల ఫ్లైఓవర్లు ప్రతిపాదించలేదు అనే కథనాన్ని ఇక్కడ మనం చూడొచ్చు.
సాకారమవుతున్న పునరావాసం పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకి, పోలవరం ప్రాజెక్టు ఎగువన విలీన మండలాల్లో ఉన్నటువంటి ప్రజలకి పునరావాసం దక్కుతుంది. ఈ హెడ్డింగ్ చూస్తే నిర్వాసితులకి ఎంతో కొంత న్యాయం జరుగుతుంది, సంతృప్తికరం, సంతోషిద్దాం అని ఆలోచిస్తే తీరా ఇచ్చేది ఎంత అంటే పోలవరం ప్రాజెక్టులో తొలగుతున్న అడ్డంకులు త్వరలో 1100 కోట్ల రూపాయల చెల్లింపు. 1100 కోట్లు. వాళ్ళకి ఇవ్వాల్సిందంతా 30,000 కోట్ల రూపాయల బకాయి ఉంది. 30,000 కోట్ల రూపాయలు ఇవ్వాల్సిన చోట 1100 కోట్లు ఇస్తున్నారు. 1100 కోట్లు ఇచ్చి సాకారమవుతున్న పునరావాసం. చూడండి ఎంత విడ్డూరమైనటువంటి విషయం. కనీసం అందులో 30,000 కోట్లు కాదు, 15,000 కోట్లు కూడా కాదు, కనీసం 7-8,000 కోట్ల రూపాయలన్నీ ఇస్తే ఓ 25%కైనా పునరావాసం అందుతుంది అంటే ఇది ఒక మంచి నిర్ణయంగా మనం భావించవచ్చు. కానీ ఇప్పుడు ఇస్తున్నది ఎంత? కనీసం 10% కూడా లేదు. 0.04% ఇస్తూ మొత్తం కళ సాకారం అయిపోతుంది, నిర్వాసితులకు పునరావాసం అందిపోతుంది అనే రీతిలో ఈనాడు రాసినటువంటి కథనం చాలా చాలా విడ్డూరంగా ఉంది. వాస్తవానికి ఇప్పటికే వాళ్ళు 15 ఏళ్లగా ఎదురు చూస్తున్నారు పోలవరం ప్రాజెక్టు R&R ప్యాకేజ్ కోసం. అదిగో వచ్చేస్తుంది, ఇదిగో ఇచ్చేస్తాం, ఇదిగో చేసేస్తాం అని చెప్తున్నారు. ఒకవైపేమో పోలవరం ప్రాజెక్టు పుష్కరాలకు ముందే 2027 జూలై నాటికే ప్రారంభించేస్తామని చెప్తున్నారు. మరి 2027 జూలై నాటికే పోలవరం ప్రాజెక్టు ప్రారంభించడానికి ముహూర్తం పెట్టుకుంటే మరి ఈలోగా మునిగిపోయే ప్రజలకి R&R ప్యాకేజ్ పూర్తిగా ఇవ్వాలి కదా. 30,000 కోట్లకి 1100 కోట్లు ఇచ్చి చాలా చేసామన్నట్టుగా మీడియాలో రాసుకుని మిగిలిన జనాన్ని మబ్బి పెడదాం అని అంటే ఏం ప్రయోజనం? ఇక ఆంధ్రజ్యోతి పత్రికలో నిన్న ముర్ము శబరిమల పర్యటనలో త్రుటిలో తప్పిన ముప్పు, హెలికాప్టర్ ల్యాండ్ అవుతుండగా కుంగిన కాంక్రీట్, ఇరుక్కుపోయిన హెలికాప్టర్ చక్రం, సురక్షితంగా ముర్మును దించిన సిబ్బంది అనే కథనాన్ని ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రధానంగా ఇచ్చారు. భారత్లో పెట్టుబడులు పెట్టండి, 100 కోట్లతో లైబ్రరీ, అమరావతిలో ఉచితంగా ప్రపంచ స్థాయి గ్రంథాలయం నిర్మిస్తాం, ముందుకొచ్చిన శోభా గ్రూప్. 100 కోట్ల రూపాయలతో అమరావతిలో లైబ్రరీ నిర్మించేదానికి ఒక గ్రూపు ముందుకొచ్చింది. దాన్ని ఆహ్వానించాలి, అభినందించాలి. లైబ్రరీలు చాలా అవసరం. ఆంధ్రప్రదేశ్లో లైబ్రరీల మీద ప్రభుత్వాలకి ఏ మాత్రం దృష్టి ఉన్నట్లేదు. పుస్తక పఠనం యువతలో పెంచాలి అనే ఆలోచన కూడా చాలా అరకొరగా మారిపోయింది. అలాంటి దశలో ఒక పెద్ద లైబ్రరీ నిర్మించడం ఆహ్వానించాల్సిందే. కానీ 100 కోట్లతో ఒక గ్రూప్, ఒక కంపెనీ లైబ్రరీ పెడుతుందంటే ఆ కంపెనీకి ఈ లైబ్రరీ వెనక ఎంత ప్రయోజనం దక్కబోతుంది? ఏ రీతిన ఆ కంపెనీకి ఏదో ఒక రూపంలో భూముల కేటాయింప, మరొక రకమైన రాయితీల, ఇతర ప్రయోజనాల ప్రభుత్వం నుంచి ఏం దక్కబోతుంది అన్నది కూడా కీలకమైనటువంటి అంశం. గుర్తుపెట్టుకోండి, ఈ శోభా గ్రూప్కి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు సర్కారు చాలా చాలా బెనిఫిట్స్ అందించే అవకాశం ఉండబోతుంది. పైకి 100 కోట్ల రూపాయల లైబ్రరీ ఉచితంగా నిర్మిస్తున్నారు అన్నదే మనకు కనిపిస్తుంది. కానీ దాని వెనక ఆ కంపెనీకి, శోభా గ్రూప్కి ఏవేమి దక్కబోతున్నాయి, ఎక్కడెక్కడ ఎలాంటి ప్రయోజనం అందబోతుంది అన్నది కూడా చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశం. సామాన్య ప్రజలకి చెప్పేదేమో 100 కోట్ల లైబ్రరీ ఉచితంగా కడుతున్నారని. ఆ ఉచితం మాటన ఆ కంపెనీకి దక్కబోయేది ఎంత అన్నది కూడా ఉంటుంది. అది ఎంతో మనం తర్వాత భవిష్యత్తులో అందరికీ ఇట్టే అర్థమవుతుంది. మిగిలినటువంటి ఆసక్తికర కథనం ఏంటంటే ఐఫోన్ ఆర్డర్ చేస్తే ఐక్యూ ఫోను డెలివరీ చేశారు. ఎంత విడ్డూరంగా ఉందో చూడండి. ఇది కర్నూలు జిల్లాలో జరిగింది. దీని మీద చాలా తీవ్రమైనటువంటి రచ్చ జరిగింది. వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు నమోదైంది. ఫిర్యాదు దాంతో ఇప్పుడు అమెజాన్ మీద ఏకంగా నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా జారీ అయింది. ఐఫోను 15 ఆర్డర్ చేస్తే ఐక్యూ ఫోన్ డెలివరీ చేయడం ఎంత విడ్డూరంగా చూడండి. అంటే డెలివరీ సంస్థ తప్పిదమా, లేదంటే ఆ ప్యాక్ చేసినటువంటి వాళ్ళ తప్పిదమా? ఎవరు తప్పిదమైనా సరే వినియోగదారుడు నష్టపోయారు. కాబట్టి అమెజాన్ కంపెనీ ఎండీకి అరెస్ట్ వారెంట్లు, నోటీసులు స్పందించకపోవడంతో వినియోగదారుల కమిషన్ తీవ్ర చర్య. కర్నూలు జిల్లాలో కేసు నమోదు. చాలా ముఖ్యమైనటువంటిది. అంటే ఇప్పుడు అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలాంటి ఆన్లైన్ పోర్టల్స్ ద్వారా జరుగుతున్నటువంటి దందాల్లో ఇదొక కీలకమైనటువంటి, చాలా ఆసక్తికరమైనటువంటి కేసు అన్నట్టు. ఈ కేసు మీద వినియోగదారుల కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయం చాలా చాలా ముఖ్యమైనట్టు. ఏకంగా అమెజాన్ ఎండీకి అరెస్ట్ వారెంట్లు జారీ చేసినటువంటి తరుణంలో ఎలాంటి చర్యలు ఉంటాయి చూడాలి, కీలకం. ఇక డిఏతో కలిపి వేతనాల బిల్లులు, డిటిఏ, పిఏఓ అధికారులకు ఆర్థిక శాఖ ఆదేశం. మరి డిఏ ఎంత మేరకు డిఏ ఇస్తున్నారు? చాలా అసలు ఉద్యోగ ఉపాధ్యాయులంటే చంద్రబాబు సర్కార్కి పూర్తి శీతకన్ను అన్నట్టుగా మారిపోయింది. ఇక హై స్పీడ్ ఏపీ
రాష్ట్రానికి 2 ఎలివేటెడ్ రైలు క్యారిడార్లు, వ్యయం 5,42,000 కోట్లు, వేగం 350 కిలోమీటర్లు. ఎప్పటికిది? ఎన్నేళ్లకి? అసలు ఈ కాలంలో సాధ్యమయ్యేనా? ఇప్పటికే ముంబై నుంచి అహ్మదాబాద్ వరకు పెట్టినటువంటి బుల్లెట్ రైలు 10 ఏళ్ల క్రితం మొదలెడితే ఈ మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికీ అందుబాటులోకి రాలేదు. ఇప్పుడు ఏపీలో ఎలివేటెడ్ క్యారిడార్ వచ్చేస్తుందంట. చెన్నై, బెంగళూరు, అదేవిధంగా రాష్ట్రంలో హైదరాబాద్, చెన్నై వీటి మధ్య మొత్తంగా క్యారిడార్లు రావడం వల్ల మొత్తం ఆంధ్రప్రదేశ్లో చాలా వరకు ఫాస్టెస్ట్ రైళ్ళు వచ్చేస్తాయట. ఎప్పటికీ? ఎన్నేళ్లకి? వచ్చే దశాబ్దం కాలంలోనైనా ఈ కళ నెరవేరేనా? సాధ్యమయ్యేనా? ముందుగా మనం రాసుకుని వారే వా విశాఖ, గూగుల్కు ముందే రక్షణలో అంతర్జాతీయ ఖ్యాతి, నగరంపై అమెరికా, చైనా నిరంతర నిఘా, టోర్పడోలు, అణు జలాంతర్గాములు, యుద్ధ నౌకల నిర్మాణ కేంద్రం, తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రం ఇదే, ప్రత్యామ్నాయ కేంద్రంగా వర్ష నిర్మాణం, అది అణు జలాంతర్గాముల స్థావరం, అణ్వస్త్ర సేవల కోసం బార్క్ ఏర్పాటు అనే కథనం ఇక్కడ మనం చూడొచ్చు. ఇక మరొకటి, భీమవరం డిఎస్పీకి మంచి ట్రాక్ రికార్డు, ఉండి నియోజకవర్గంలో పేకాట శిబిరాలు లేవు, 13 ముక్కలాటకు సుప్రీం ఓకే చెప్పింది, పవన్ ఇతర శాఖలపైన దృష్టి పెట్టడం సంతోషం, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. డిప్యూటీ సీఎంని డిప్యూటీ స్పీకర్ ఎద్దేవా చేస్తున్నారు. ఇతర శాఖల మీద దృష్టి పెట్టడం సంతోషం అన్నట్టుగా ఆయన సెటైర్ వేశారు. అంటే పవన్ కళ్యాణ్ విషయంలో ఎలాంటి పరిస్థితి ఉందో చూడండి. ఇప్పుడు జయసూర్య భీమవరం డిఎస్పీకి అండగా డిప్యూటీ స్పీకర్ రంగంలోకి దిగారు. డిప్యూటీ సీఎం ఆయన మీద చర్యలు తీసుకోవాలి అంటూ ఆదేశాలు ఇచ్చారు. మరి ఇప్పుడు డిప్యూటీ సీఎం ఆదేశాలు అమలవుతాయా? డిప్యూటీ స్పీకర్ ప్రశంసలు ఫలిస్తాయా? చాలా ముఖ్యమైనటువంటి విషయం. పశ్చిమ గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్కి సంబంధం లేని శాఖలో వేలెట్టి ఇప్పుడు ఆయన వెనక్కి తగ్గక తప్పని పరిస్థితి దాపురిస్తోందా అనే అభిప్రాయం కలుగుతుంది. నేరుగా మీడియా ముందుకు వచ్చి డిప్యూటీ స్పీకర్ డిప్యూటీ సీఎం అభిప్రాయానికి భిన్నంగా మాట్లాడుకొచ్చారంటే, జయసూర్యకి గుడ్ ఆఫీసర్ అంటూ సర్టిఫికేట్స్ జారీ చేశారంటే ఏదో జరుగుతోంది. కూటమిలో ఒకవైపు జనసేన నేతలు, రెండో వైపు టీడీపీ నేతలు ఇప్పుడు భీమవరం డిఎస్పీ చుట్టూ మోహరించారు. డిఎస్పీ భీమవరాన్ని బదిలీ చేస్తారా? ఆయన మీద క్రమశిక్షణా చర్యలు తీసుకుంటారా? లేకుంటే డిప్యూటీ స్పీకర్ చెప్పినట్టు గుడ్ ఆఫీసర్ కాబట్టి ఆయన అక్కడే కొనసాగిస్తారా? ఇది కూటమిలో సఖ్యతకు ఒక కీలకమైనటువంటి పరిణామంగా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ ఆయన సెటిల్మెంట్లు చేస్తున్నారని, సివిల్ వ్యవహారాల్లో ఏలెడుతున్నారని, పేకాట క్లబ్బులు నిర్వహిస్తున్నారని, ఇవన్నీ డిప్యూటీ సీఎం చేసినటువంటి అభియోగాలు. డిప్యూటీ సీఎం నేరుగా పోలీసులకు కంప్లైంట్ చేసినటువంటి అంశం, ఎస్పీకి కాల్ చేసి ఫిర్యాదు చేసి దర్యాప్తు చేయమని ఆదేశించినటువంటి విషయం. అట్లా ఒక డిప్యూటీ సీఎంఏ ఒక డిఎస్పీ అన్ని దందాలు చేస్తున్నారు అని ఆరోపించిన తర్వాత ఆయన మీద చర్యలు తీసుకోకుండా డిప్యూటీ స్పీకర్ చెప్పినట్టుగా ఆయన ఒక గుడ్ ఆఫీసర్ అన్నట్టుగా కొనసాగిస్తే అది పవన్ కళ్యాణ్కి అవమానం. మరి పవన్ కళ్యాణ్ని అవమానిస్తారా? లేకుంటే పవన్ కళ్యాణ్ కోరినట్టుగా ఆ డిఎస్పీ మీద ఏదో మేర చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తారా? పవన్ కళ్యాణ్ ఆశించినట్టుగా అతని మీద చర్యలు తీసుకుంటే అప్పుడు డిప్యూటీ స్పీకర్ ఆశించింది జరగదు. అంటే అప్పుడు డిప్యూటీ స్పీకర్ పట్టు నెరవేరుతుందా? డిప్యూటీ సీఎం కోరుకున్నది జరుగుతుందా? ఇది చాలా చాలా కీలకమైనటువంటి అంశం. పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండి భీమవరం ఎమ్మెల్యేల మధ్య మొదలైనటువంటి వివాదం ఇప్పుడు కూటమిలో ఇరు పార్టీల అధినేతల ప్రతిష్టకి సవాలుగా మారినట్టు కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ను చెప్పిన తర్వాత, పవన్ కళ్యాణ్ అతను సరైన ఆఫీసర్ కాదు, అతను చాలా మామూలు వసూళ్ల పరంపర నడిపిస్తున్నారు అంటూ ఆరోపించిన తర్వాత ఆ ఆఫీసర్కి అండగా డిప్యూటీ స్పీకర్ రంగంలోకి దిగారంటే ఎంత డి అంటే డి అన్నట్టుగా పరిణామాలు ఉన్నాయో మనకి ఇట్టే అర్థమవుతుంది. ఈ వ్యవహారం చాలా చాలా కీలకంగా మారబోతోంది. మరి పవన్ కళ్యాణ్ చెప్పినట్టు చంద్రబాబు సర్కారు ఆయన మీద అంటే జయసూర్య డిఎస్పీ మీద చర్యలు తీసుకోవడానికి పూనుకుంటే డిప్యూటీ స్పీకర్ ఏం చేస్తారు? లేదంటే డిప్యూటీ స్పీకర్ చెప్పినట్టుగా ఆయన గుడ్ ఆఫీసర్ అని కవర్ చేసి అది కంటిన్యూ చేస్తే అప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చేస్తారు? ఎట్టా రాజీ పడతారు? చూడాల్సినటువంటి కీలకమైనటువంటి అంశం. ఇక డీప్ ఫేక్లపై కేంద్రం కొరడా. ముందు బీజేపీ అఫీషియల్ హ్యాండిల్లో వస్తున్నటువంటి డీప్ ఫేక్స్ అన్ని కంట్రోల్ చేస్తే ఆ పార్టీ చెందినటువంటి ఐటీ సెల్ సాగించే అబద్ధాలను నియంత్రిస్తే జనం హర్షిస్తారు. మిగతా వాళ్ళకి అందరికీ తర్వాత శుద్ధులు చెప్పొచ్చు.
బీజేపీ నాయకత్వమే అడ్డందిడ్డంగా అబద్ధాలు చెప్తూ ఎన్ని అబద్ధాలైనా చెప్పండి అని అమిత్ షా లాంటి వాళ్ళే పిలిపించిన తర్వాత డీప్ ఫేక్లు అరికడతారు, ఇంకేదో ఫేక్ పోస్టులు నియంత్రిస్తారు, ఇంకా అబద్ధాలని అడ్డుకట్ట వేస్తారని ఎవరైనా ఆశిస్తే అది అత్యాశ అవుతుంది. జగన్ తప్పుడు నెంబర్ ఇచ్చారు, కోర్టును తప్పుదోవ పట్టించారు, షరతులు ఉల్లంఘించారు, ఇక విదేశీ పర్యటనలకు అనుమతించొద్దు, ప్రత్యేక కోర్టులో సిబిఐ వాదనలు, జగన్ అసలు ఫోనే వాడరు, గతంలోనూ వ్యక్తిగత సిబ్బంది నెంబర్లే ఇచ్చారు, మాజీ సీఎం తరపున న్యాయవాదులు వెల్లడి. ఇటీవల లండన్ పర్యటన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి కోర్టుకు సమర్పించిన ఫోన్ నెంబర్ విషయంలో జరుగుతున్నటువంటి వివాదం కోర్టులో విచారణ వరకు చేరింది. మరి కోర్టు ఎలా నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఇక సుంకాలు 16% లోపే. భారత్కి ఫోన్ చేసింది ఎవరు, ఏం చెప్పారు, తదుపరి దర్యాప్తునకు ఆదేశించండి, లేదంటే అసలు వ్యక్తులు తప్పించుకుంటారు. వివేక అచ్చుపై సిబిఐ కోర్టులో సునీత పిటిషన్, దర్యాప్తు సంపూర్ణంగా జరగాలి, లేదంటే తండ్రిని కోల్పోయిన నాకు మరింత అన్యాయం. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసి కస్టడీలో విచారణ జరపాలి, సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ దాఖలకు ఆదేశాలు ఇవ్వండి. వివేకానంద రెడ్డి కుమార్తె అభ్యర్థన. ఏమి అభ్యర్థిస్తారు, ఆ కేసు తేల్చరు, ఏళ్ల తరబడి నానుస్తారు. ఒక సీఎం తమ్ముడు, ఒక మాజీ ఎంపీ, ఒక సీనియర్ నేత మర్డర్ విషయంలోనే ఎంత జాప్యం జరుగుతుందో చూడండి. ఇక ఈరోజు క్రికెట్లో 2 కీలక మ్యాచ్లు. మహిళా జట్టు వరల్డ్ కప్ సెమీస్లో చేరాలా లేదా అన్నది ఈరోజు తాడో పేడో తేల్చుకునే మ్యాచ్. న్యూజిలాండ్తో టీమిండియా హర్మన్ప్రీత్ సేన తలపడుతుంది. టీమిండియా గెలిస్తే మహిళల వరల్డ్ కప్ సెమీఫైనల్లోకి టీమిండియా వెళ్తుంది, ఓడిపోతే ఇంటికి వచ్చేయాల్సిందే, న్యూజిలాండ్ సెమీఫైనల్కి వెళ్తుంది. ఇక రెండో మ్యాచ్ అడిలైడ్లో ఆస్ట్రేలియాతో జరుగుతుంది. ఇది మెన్ టీము. ఇందులో గిల్ సేన, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతో కూడినటువంటి ఈ టీము అడిలైడ్లో ఆస్ట్రేలియాని అడ్డుకట్ట వేయగలిగితే సిరీస్ మీద ఆశలు పెట్టుకుంటుంది, లేకుంటే ఇప్పటికే తొలి వన్డే పెర్త్లో ఆస్ట్రేలియా గెలిచింది కాబట్టి రెండో వన్డే కూడా గెలిస్తే ఈ సిరీసు ఆస్ట్రేలియా పర్వ అయిపోతుంది. ఈరోజు గిల్ వన్డే కెప్టెన్గా తొలి సిరీస్లో ఏం చేస్తారన్నది తేలబోతుంది. ఇక మానసిక సమస్యలున్న సత్యప్రసాద్తో తప్పుడు వాంగ్మూలం ఇప్పించి మద్యం విధానంపై అక్రమ కేసులు పెట్టి అందులో అరెస్టులు చేస్తారా, చంద్రబాబు సర్కారు బరి తెగింపు అన్నట్టుగా సాక్షి బ్యాన్ రైటర్కి కథనం ఇచ్చింది. తీవ్ర మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న సత్యప్రసాద్ తాజాగా బట్టబయలైన వైద్య నివేదికలతో తీవ్ర కలకలం. సత్యప్రసాద్ వాంగ్మూలం ఆధారంగా అక్రమ అరెస్టులకు పాల్పడ్డ సిట్ ఆ అక్రమ కేసుల ఆధారంగా ఇచ్చిన వాంగ్మూలానికి ఏం విలువ ఉంటుందని సర్వత్రా తీవ్ర విస్మయం. మద్యం అక్రమ కేసులో వరుసగా బెడిసి కొడుతున్న కూటమి సర్కారు కుతంత్రాలు, 164, 161 అబద్ధపు వాంగ్మూలాల కుట్రలు విఫలం. ఇప్పటికే ఈ సిట్టు దర్యాప్తు చాలా పేలవంగా ఉన్నట్టు వెల్లడైపోయింది. 11 కోట్ల రూపాయలు పట్టేశాం అనేటువంటి విషయాన్ని చాలా సంచలనం చేశారు. వైఎస్ఆర్సీపీ నాయకులు గుట్టిగా దాసిన నోట్ల కట్టలు దొరికేశాయి అని తేల్చారు. కానీ తీరా కోర్టుకు వెళ్ళిన తర్వాత ఆ నోట్ల కట్టలు 2024కి ముందువా ఇప్పుడువా తేల్చండి అంటే సిట్టు చేతులు ఎత్తేసింది. ఇలా ఒక్కటి కాదు, అనేక అంశాల్లో సిట్టు దర్యాప్తు చాలా చాలా ఘోరంగా ఇరికిచ్చాలని లక్ష్యపూరితంగా కొంతమందిని టార్గెట్ చేసి సాగుతుంది అనే వాదనను బలపరిచేలా ఉంది. ఇప్పుడు మళ్ళీ ఏకంగా ఈ సత్యప్రసాద్ అనేటువంటి వ్యక్తి వాంగ్మూలం ఆధారంగా అరెస్టులు చేస్తుంటే అసలు అతనికి మెంటల్గా స్టెబిలిటీ లేదు, అతను అనేక తీవ్రమైనటువంటి సమస్యలతో సతమతమవుతున్నారు, మానసిక సమస్యలతో తీవ్రమైనటువంటి సమస్యలతో బాధపడుతున్నటువంటి వ్యక్తి అన్నట్టుగా మెడికల్ సర్టిఫికేట్లు చెప్తున్నాయి. చాలా విడ్డూరం. ఒకప్పుడు బాలకృష్ణ మెడికల్ సర్టిఫికేట్ ఇట్లా సంచలనం అయ్యింది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్లో సత్యప్రసాద్ మెడికల్ సర్టిఫికేట్ ఈ మానసిక ఆరోగ్య పరిస్థితి మీద ఈ సర్టిఫికేట్ ఇప్పుడు సంచలనంగా మారబోతుంది. సిట్ని ఇరకాటంలో పెట్టబోతుంది. సిట్ మరి ఈ ఉదంతం నుంచి ఈ వ్యవహారం నుంచి ఎట్టా గట్టెక్కుతుంది చూడాలి. ఎందుకంటే ఈ నిందితుల్ని ఇరకాటంలో పెట్టాలని సిట్టే ఇప్పుడు పదే పదే ఇరుక్కుంటున్నటువంటి వైనం మాత్రం ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ దర్యాప్తుని చాలా పేలవంగా చాలా విడ్డూరంగా మార్చేస్తుంది. చూద్దాం ఈ కేసు ఎటు మళ్ళుతుందో. 3,000 కోట్ల భూములపై పచ్చముఠా కన్ను. రాష్ట్రంలోనే అతిపెద్ద భూ కబ్జా. అనంతపురం శివారులో సోత్రియం భూములు కబ్జాకు యత్నాలు. ఇప్పటికే 450 కోట్ల విలువైన భూములకు జీపీఏ రిజిస్ట్రేషన్. 68 ఏళ్ల కిందట అమ్మిన వ్యక్తి వారసుడి నుంచి జీపీఏ. ఖాళీ స్థలాలకు కంచె, అడ్డొచ్చే వారికి బెదిరింపులు. తెర వెనుక రాప్తాడు చెందిన అధికార పార్టీ ప్రజాప్రతినిధి. పరిటాల కుటుంబం, పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ కలిసి ఈ సోత్రియం భూములన్నీ కబ్జా చేసేస్తున్నారు. అనంతపురంలో అతిపెద్ద భూ మాఫియాకి తెరలేపారు అన్నట్టుగా ఈ కథను సారాంశం. ఇక రాజయ్యపేట
ప్రజలకు హోంమంత్రి క్షమాపణ చెప్పాలి. బల్క్ డ్రగ్ పార్కు రానివ్వబోనని ఎన్నికల ముందు చెప్పింది తప్పని ఒప్పుకో. వంగలపూడి అనిత అడ్డంగా ఇరుక్కున్నారు. ఆమె ఎన్నికల ముందు చెప్పిన మాటకి భిన్నంగా సాగుతున్నారు. రాజయ్యపేట నక్కపల్లి తీర ప్రాంతంలో బల్క్ డ్రగ్ పార్కు వంటి కాలుష్యకారక పరిశ్రమలు రాకుండా అడ్డుపడతాను అంటూ ఆమె ఆ ప్రజలకు మాట ఇచ్చారు. ఇప్పుడు ఆమె మాట తప్పి అక్కడ ఏదో రకంగా బల్క్ డ్రగ్ పార్క్ నిర్మించేయాలి అని చాలా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. పోలీస్ పహారాలో ఒక గ్రామాన్ని మొత్తాన్ని దిగ్బంధించి ముందుకు సాగాలి అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. అక్కడికి 15 రోజుల క్రితం ఆ గ్రామానికి వెళ్ళి ఆ గ్రామస్తులకు పనులు తాత్కాలికంగా నిలిపేస్తున్నాం అని చెప్పిన మాట కూడా వంగలపూడి అనిత నిలబెట్టుకోలేదు. ఆమె చెప్పిన మరునాడే మళ్ళీ యథావిధిగా పనులు సాగుతున్నాయి. దాంతో రాజయ్యపేట వాసులు తమ ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు. అందులో భాగంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా అక్కడికి వెళ్ళబోతున్నారు. నిన్న వైఎస్ఆర్సీపీ నేతలు బొత్స, కన్నబాబు, అమర్నాథ్ ఇలాంటి వాళ్ళంతా వెళ్ళారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా అక్కడికి వస్తారు అని ప్రకటించారు. చాలా కీలకమైనటువంటి విషయం. గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి అదే రీతిలో డ్రగ్ సంస్థ నిర్మాణానికి దివీస్కి వ్యతిరేకంగా సరిగ్గా పాయకరావుపేటకి ఇటువైపు తుని అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటన చేశారు. ఆయన విపక్షంలో ఉండగా 2018లో దివీస్ వ్యతిరేక పోరాటంలో జగన్మోహన్ రెడ్డి కాలు పెట్టారు. ఆ పోరాటానికి అండగా ఉంటాను అని చెప్పారు. తాను అధికారంలోకి వస్తే దివీస్ని బంగాళాఖాతంలో కలిపేస్తాం అన్నట్టు హెచ్చరించారు. కానీ ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాతే దివీస్ నిర్మాణం పూర్తయింది. దివీస్ పనులు ప్రారంభమయ్యాయి. దివీస్ నిర్మాణం పూర్తయిన తర్వాత ప్రాజెక్టు కూడా అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు ఆ దివీస్ కాలుష్యం కారణంగా పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం ఉప్పాళ్ళలో కాలుష్యం పేరుతో మత్స్యకారులు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఇప్పుడు కూడా ఈ బల్క్ డ్రగ్ పార్క్ విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి అదే చేయబోతున్నారా, అదే కదా రిపీట్ అవుతుందా అనే ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి. రాష్ట్రంలో భారీ వర్షాలు, మురుము శబరిమలలో నేడు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ ఉంది. టీడీపీ నేత అరాచకం, బాలికపై లైంగిక దాడికి యత్నం. చాలా ఘోరమైనటువంటి విషయం అండి. హాస్టల్లో ఉన్నటువంటి బాలికను బంధువు అని చెప్పి బయటికి తీసుకొచ్చి ఇప్పటికే పలుమార్లు తీసుకొచ్చి ఆమెను లైంగికంగా వేధించే ప్రయత్నం అంటే ఈ ముసలా టీడీపీ నాయకుడు ఎంత విడ్డూరం. తెలుగుదేశం పార్టీ హయాంలో బాలికల రక్షణ ఎంత ప్రమాదకరంగా ఉందో చూడండి. ఆఖరికి హాస్టల్లో 4 గోడల మధ్య ఉన్నటువంటి బాలికలకు కూడా రక్షణ లేదు. 8వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థిని ఇంతగా ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు వాడు ఆ వీడియోలో ఏం చెప్తున్నాడు, నేను ఒక కౌన్సిలర్ని ఏం చెప్తున్నాడు, అధికార పార్టీ అహంకారం ఎంత ప్రదర్శిస్తున్నాడో చూడండి. వాడు వయసుకి ఆ బాలిక వయసుకి ఎక్కడైనా పొంతనుందా? తాత వయసు అయినా సరే తీసుకొచ్చి దీని మీద ఇప్పుడు నారా లోకేష్, మహిళా కమిషనర్లు అంతా స్పందించారంట. అంతా రక్షణ కల్పించాలని ఆదేశాలు ఇచ్చారంట. ఎంత విడ్డూరంగా. హాస్టల్లో ఉన్నటువంటి ఒక బాలికని అన్నిసార్లు బయటికి ఎట్లా పంపించారు? పంపించినటువంటి వాళ్ళ మీద ఇప్పటివరకు చర్యలేవి. తీసుకెళ్ళినటువంటి వాళ్ళని వెంటనే కఠినంగా అరెస్ట్ చేయకుండా తల్లిదండ్రులు వచ్చి హాస్టల్ ముందు ఆందోళన చేసేటంత వరకు ఎందుకు ఊరుకున్నారు? ప్రభుత్వం సమాధానం చెప్పాలి కదా. నిజంగా ఈ కూటమి ప్రభుత్వానికి బాలికల రక్షణ పట్ల చిత్తశుద్ధి ఉంటే అసలు హాస్టల్ నుంచి పంపించింది ఎవరు, పంపించడానికి కారణాలేంటి, అన్ని మార్లు ఎందుకు పంపించారు, పంపించినటువంటి వాళ్ళు ఎవరు అన్న దాని మీద చర్యలు ఉన్నాయా? వాళ్ళు ఎవరినైనా శిక్షించారా? లేదు. నిందితుడిని బాలిక బంధువులు వచ్చి హాస్టల్ ముందు ధర్నా చేసేటంత వరకు అరెస్టు చేశారా? వాడిని కటకటాలకు పంపించారా? ఎందుకు చేయలేదు? ఎందుకు తాత్సార్యం చేశారు? మరి అంతకాలం కాపాడింది ఎవరు? వీడియో వైరల్ అయిన తర్వాత, విపక్షాలు రోడ్డెక్కిన తర్వాత, బంధువులు ఆందోళనకు పూనుకున్న తర్వాత అప్పుడు నామమాత్రం ప్రకటన చేసి చేతులు దులుపుకుందామంటే నారా లోకేష్ ఈ ప్రభుత్వం ఎంత మేరకు అండగా నిలబడుతున్నట్టు, బాలికల రక్షణ ఎక్కడున్నట్టు? చాలా విడ్డూరమైనటువంటి పరిస్థితి. తుని నియోజకవర్గం యనమల రామకృష్ణుడు అందరికీ నీతులు చెప్పేటువంటి ఆయన కుమార్తె దివ్య మహిళా ఎమ్మెల్యే అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆమె అనుచరులు ఇలాంటి వ్యవహారం సాగిస్తున్నారు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో చూడండి. బిల్లుల కోసం రోడ్డెక్కిన కాంట్రాక్టర్లు. ఇది పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి పంచాయతీరాజ్ శాఖలో చేసినటువంటి పనులకు, జల్ జీవన్ మిషన్ లాంటి పనులకు, ఉపాధి హామీ పథకం పేరుతో చేపట్టినటువంటి పనులకు బిల్లులు రాక కాంట్రాక్టర్లు రోడ్డెక్కారు. ఒకవైపు ఇక్కడ బిల్లులు రాలేదని కాంట్రాక్టర్లు రోడ్డెక్కారు, రెండో వైపు ఈ రోజు నుంచి ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల సమ్మెలో భాగంగా వాళ్ళు రోడ్డెక్కుతున్నారు. అంటే ఆంధ్రప్రదేశ్లో పెండింగ్ల పేరుతో చంద్రబాబు సర్కారు ఎంతగా ఒకవైపు కాంట్రాక్టర్లని, రెండో వైపు ప్రైవేట్ ఆసుపత్రి యజమానుల్ని, మూడో వైపు ఉద్యోగుల్ని, ఇంకొక వైపు ప్రజల్ని ఎలా వేధిస్తుందో ఇవన్నీ ఉదాహరణలు అన్నట్టు. ఇక ప్రజాశక్తి పత్రికలో మనం చూస్తే ప్రధానంగా భారీ వర్షాలు కురుస్తున్నాయని,
ఆరోగ్యశ్రీ వైద్య సేవలు పునరుద్ధరించండి అంటూ సిపిఎం డిమాండ్. మెటీరియల్ కాంపోనెంట్కు నిధులు 665 కోట్లు విడుదల. ఇప్పుడు కాంట్రాక్టులు రోడ్డెక్కి ఆందోళన చేసిన తర్వాత 665 కోట్లు విడుదల చేస్తున్నట్టుగా ప్రకటన ఇచ్చారు. మరి ఎప్పటికి అందుతాయో చూడాలి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మకం ఆపాల్సిందే, విద్యార్థి యువజన సంఘాల ఆందోళన. తర్వాత జీవికా దీదీలకు నెలకు 30,000 ఇస్తాం, తేజస్వి యాదవ్ భారీ హామీ. ప్రముఖ అంతరిక్ష శాస్త్రవేత్త చిట్నీస్ కన్నుమూత, గురుకుల విద్యార్థినిపై అత్యాచారం అనేటువంటి కథనాలు మనం ప్రజాశక్తి ఫస్ట్ పేజీలో చూస్తాం. ఇంకా లోపల పేజీలో ఉన్న ముఖ్యమైన కథనాల్లో సమస్యలకు పరిష్కారం ఎప్పుడు, ప్రభుత్వం చెబుతున్నది ఒకటి చేస్తున్నది ఒకటి. సిఆర్డీఏ గ్రామ సభలో రైతుల ఆవేదన, రాజధాని ప్రాంత రైతుల సమస్యల్ని ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అంటూ గ్రామ సభలో రైతుల ఆవేదన. తమ సమస్యలు పరిష్కరించకుండా నాంచివేస్తున్నారు. ఏడాదిన్నర తర్వాత కూడా కూటమి ప్రభుత్వం వచ్చిందని సంతోషిస్తే ఏ సమస్య పరిష్కారం కాలేదు అని రాజధాని రైతులు గగ్గోలు పెడుతున్నారు. రాజధాని అమరావతి రైతుల జేఏసీ అల్టిమేటం ఇచ్చింది. 10 రోజుల్లోగా తమతో సీఎం డిప్యూటీ సీఎం చర్చించాలని. వాళ్ళ అల్టిమేటాన్ని చంద్రబాబు సర్కారు బేఖాతరు చేసింది. పట్టించుకున్న పాపాను కూడా పోలేదు. మరి ఇప్పుడు ఆ జేఏసీ ఏం చేస్తుంది, రైతుల గోడు ఎవరు తీరుస్తారు, చాలా ముఖ్యమైనటువంటి అంశాలు. ఇక నిర్లక్ష్యంతోనే కృష్ణా జలాలు సముద్రం పాలు అంటూ ఏబి వెంకటేశ్వరరావు నిన్న మీడియాతో మాట్లాడారు. ఆయన ఘర్షణలో మరణిస్తే ప్రజల సొమ్ము దానం చేస్తారా? కందుకూరు ఘటనలో మృతుడు లక్ష్మీనాయుడు కుటుంబానికి ఆర్థిక సహాయం చేయడాన్ని, పరిహారం చెల్లించడాన్ని వీళ్ళంతా తప్పుపడుతున్నారు. మరి అదే తెలుగుదేశం పార్టీ తోట చంద్రయ్య అనే కార్యకర్త ఓ ఫ్యాక్షన్ గొడవల్లో ప్రాణాలు కోల్పోతే, రాజకీయ వివాదాల్లో ప్రాణాలు కోల్పోతే ఆయన కొడుక్కి ప్రభుత్వ ఉద్యోగమే ఇవ్వడాన్ని ఎప్పుడైనా తప్పుపట్టారా? ఆయన కొడుక్కి ప్రభుత్వ ఉద్యోగమే ఇస్తున్నారు. తోట చంద్రయ్య కొడుక్కి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తే తప్పు లేనప్పుడు లక్ష్మీనాయుడు కుటుంబానికి ఆర్థిక ఆసరా, నష్టపరిహారం, ప్రభుత్వ శాంతి భద్రతల వైఫల్యం మూలంగా ప్రాణాలు కోల్పోతే పరిహారం ఇవ్వడానికి తప్పు పట్టడం ఏంటి? ఘర్షణల్లో ప్రాణం కోల్పోయారంట. ఎంత విడ్డూరంగా చూడండి. ఏబి వెంకటేశ్వర ఆయన ఒక పోలీస్ ఆఫీసర్గా పనిచేసినటువంటి నాయకుడు ఎలా ఘటనని చిత్రీకరిస్తున్నారో చూడండి. ఘర్షణ అంట. బైక్ మీద వస్తుంటే కారుతో వెళ్ళి గుద్దేసిన దాన్ని ఘర్షణ అంటారట. ఎంత విడ్డూరంగా ఒక ఘటనని, ఒక పైశాచికత్వాన్ని కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నారో చూడండి. కందుకూరు ఎమ్మెల్యే దాన్ని యాక్సిడెంట్ అన్నారు, ఈయన ఘర్షణ అంట. బైక్ వచ్చి కారును గుద్దిందేమో. మరి ఈయన చెప్తున్నట్టు మాటల ప్రకారంగా శాంతిపై చర్యలు ఇంకెప్పుడు? విజయసాయిరెడ్డి వ్యవహారంలో అప్పట్లో సంచలనంగా మారిన ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ శాంతి మీద చర్యలు తీసుకోవట్లేదు అంటూ ఆంధ్రజ్యోతి ఒక కథనం రాసింది. ఇక నవంబర్ రేషన్ డౌటేనా? నవంబరు నెలకి అందరికీ వైట్ రేషన్ కార్డు హోల్డర్లకు పంచాల్సిన రేషన్ ఇంకా డెలివరీ కాలేదు. 23వ తారీఖు వచ్చింది. కేంద్రం ఉచితంగా ఇచ్చే బియ్యం పంపిణీలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం. ఎఫ్ఈ దుకాణాలకు అలాట్మెంట్ ఇచ్చిన ఇంకా కదలని సరుకు, ఎంఎల్ఎస్ పాయింట్లలో గింజ కూడా లోడ్ కాని దుస్థితి, స్టేజ్ 2 కాంట్రాక్టర్లకు నెలల తరబడి పేరుకుపోయిన బకాయిలు, పాఠశాలలు వసతి గృహాలకు రవాణాతో ప్రతి నెల నష్టాలే, సర్కారు పట్టించుకోకపోవడంతో కాంట్రాక్టర్ల సహాయ నిరాకరణ. కాంట్రాక్టర్లు ఆ బియ్యాన్ని లోడు ట్రాన్స్ఫర్ చేయకపోవడంతో, ట్రాన్స్పోర్ట్కి నిరాకరించడంతో ఇప్పుడు రేషన్ బియ్యం బయటికి వెళ్ళలేదు. రేషన్ బియ్యం బయటికి వెళ్ళకపోతే 1వ తారీఖు నాటికి రేషన్ బియ్యం అందడం జాప్యం అవుతుంది, లేట్ అవుతుంది. అయినా సివిల్ సప్లైస్ వ్యవహారం ఈ విషయంలో నిర్లక్ష్యంగా సాగుతుంది. కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లు విడుదల చేయకపోవడంతో ఇప్పుడు వాళ్ళు సహాయ నిరాకరణ చేస్తున్నారు. చూడండి ఎలా ఉందో. ఒకవైపు ఆరోగ్యశ్రీ నిలిచిపోయింది బిల్లులు ఇవ్వక, రెండో వైపు రేషన్ సరుకులు నిలిచిపోతున్నాయి బిల్లులు ఇవ్వక. అంటే ఈ ప్రభుత్వ తీరు ఎట్లా ఉందో ఆలోచించండి. ఆరోగ్యశ్రీని ఉద్దేశపూర్వకంగానే నీరుగార్చేస్తున్నారు. మరి రేషన్ సరుకులు కూడా అంతే అనుకోవాలా? ఇలా రేషన్ సరుకులు కూడా నీరుగార్చేస్తే ఏమవ్వాలా? జేసీ క్షమాపణ చెప్పాలి, పోలీస్ అధికారుల సంఘం డిమాండ్. జేసీ ప్రభాకర్ రెడ్డి ఏఎస్పీ మీద చేసినటువంటి కామెంట్స్కి క్షమాపణ చెప్పాలని వీళ్ళ కోరిక. జేసీ ప్రభాకర్ రెడ్డి చంద్రబాబు మాటే వింటలేదు. చంద్రబాబు పిలిస్తేనే ఆయన రాలేదు. గతంలో జమ్మలమడి ఎమ్మెల్యేతో ఏర్పడిన తగాదాలో ఇప్పుడు పోలీసు అధికారులు చెప్తే వింటారా? జేసీ ప్రభాకర్ రెడ్డిని కూటమి ప్రభుత్వ నాయకత్వం, ముఖ్యమంత్రి కూడా నియంత్రించలేకపోతున్నారు అనేదానికి అనేక కథనాలు ఉన్నాయి. ఇక అప్పుల ఊబిలో తెలుగు ప్రజలు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలు దేశంలోనే అత్యధిక అప్పులు కలిగినటువంటి వాళ్ళగా తేలిందండి. అధికారిక డేటా ప్రకారంగా తెలుగు రాష్ట్రాల ప్రజలు అధికారికంగా అప్పుల్లో ఉన్నట్టు కేంద్ర గణాంకాల శాఖ నివేదికలో వెల్లడించింది. రుణభారంలో వివిధ రాష్ట్రాల పరిస్థితి, అప్పుల్లో ఎంతమంది ఉన్నారంటే ఏపీలో 43.7%, మొత్తం 5 కోట్ల మందికి 2.5 కోట్ల మంది వరకు అప్పుల్లో ఉన్నారు. ఈ ఆంధ్రప్రదేశ్లో అత్యధిక కుటుంబాల అప్పుల్లో ఉన్నటువంటి జాబితాలో
ఆంధ్రప్రదేశే ఉంది, సెకండ్ ప్లేస్ తెలంగాణ. దేశంలో అత్యధిక అప్పులు చేస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూడా అప్పుల మయంలోనే కూరుకుపోయారని కేంద్ర ప్రభుత్వం నివేదిక. అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం అప్పులమయమే, ప్రజలు అప్పులమయమే అన్నట్టు అధికారిక డేటా. చాలా విడ్డూరమైనటువంటి, చాలా విస్మయం గొలిపేటువంటి వాస్తవ లెక్కలు ఇవన్నట్టు. ఇవి ఈరోజు వివిధ పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన కథనాలు. ఆ కథనాల వెనక అసలు కథలు, వార్తల వెనక వాస్తవాలు. ప్రతిరోజు ఇదే రీతిలో రాత కోత వాత పేరుతో మనం ఈ విశ్లేషణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. దాంతోపాటుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.